కాలేజ్ అండ్ వైఎస్ఆర్ డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్, ఇటువంటి కాలేజీలలో ఆ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళ యొక్క కాలేజీలో ఎగ్జాంపుల్ మెదక్ మెడికల్ కాలేజీలో ఒక సెమినార్ మనం నిర్వహిస్తే వన్ నేషన్ వన్ ఎలక్షన్ మెదక్ మెడికల్ కాలేజ్, ఎక్కడ కూడా బీజేపీ నరేంద్ర మోడీ ఇక్కడ ఉండదు. కానీ భర్త మనం దాని గురించి ఇంకా మీకు సంబంధించినటువంటి సమాచారం కూడా మీకు కొన్న నిన్ననే గ్రూప్ క్రియేట్ చేశారు. ఆ గ్రూప్లో కూడా మీకు ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా బుల్లెట్ పాయింట్స్ ఉన్నాయి అవన్నీ కూడా మీకు చెప్తారు. వాటన్నిటిని కూడా మీరు చర్చించాలి. ఎక్కడ ఏ అనుమానం వచ్చినా కనుక్కుంటామని చెప్పండి. మాకు తెలియదని తెలిసిందాన్ని తెలియదని, అదేవిధంగా తెలియకుంటే దాన్ని మనము కప్పిపుచ్చుకోవడానికి మనము రాంగ్ స్టేట్మెంట్ ఇవ్వాలి. ఒక నిమిషం తెలుసుకుందామని చెప్పేసి భయభావం తెలుసుకొని మనం వెళ్తే బాగుంటుంది. ఇక్కడ మనం పోయినప్పుడు బీజేపీ అంటే ఒక క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పేసి మనకు విలువ ఇచ్చి మనకు కావాలని డిసైడ్ చేయాలని కాదు, తెలియని విషయాలు కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంటే మనకు తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలుసుకొని చెప్పే ప్రయత్నం చేయండి. రాంగ్ మెసేజ్ రాంగ్ కార్డులో పెట్టదని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఈ 6 స్టెప్లలో మొట్టమొదట యువకులను స్టూడెంట్స్ను కలవాలి. సెకండ్ స్టెప్ బిజినెస్ వ్యాపారస్తులు, అదేవిధంగా సోషల్ కేటగిరీ అంటే కుల సంఘం కదా, వ్యాపారస్తులు కుల సంఘం. తర్వాత మూడవ స్టెప్లో ఏంటంటే లోకల్ బాడీస్. లోకల్ బాడీస్ అన్నప్పుడు గ్రామ పంచాయతీ నుంచి వార్డు మెంబర్ నుంచి వార్డు మెంబరు, ఉప సర్పంచ్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్, చైర్మన్, ఇది లోకల్ బాడీస్. ఈ లోకల్ బాడీస్లో కూడా ప్రతి ఒక్కరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రతి ఒక్కరి దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా ఇండివిజువల్గా కూర్చొని చెప్తే వాళ్ళు కూడా కన్విన్స్ చేయగలరు. ఎందుకంటే డబ్బు ఖర్చు తక్కువవుతుంది, టైం ఏమవుతుంది ఇవన్నీ చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే వాళ్ళు కూడా చేస్తారు. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ ఒపీనియన్ మేకర్స్ ప్రభావితం చేస్తారు. ఒక వ్యక్తి చెప్తే ఒక 50 మంది ఉంటారు, ఒక వ్యక్తి చెప్తే ఒక 500 మంది ఉంటారు. ఇటువంటి ఒపీనియన్ మేకర్స్ అదేవిధంగా ఇండస్ట్రియలిస్ట్ ఉండడంలో వాళ్ళతో కూడా మనం ఇలాంటి సమావేశాలు నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత నంబర్ 5 సోషల్ మీడియా అండ్ మీడియా. సోషల్ మీడియా ఇప్పుడు మెదక్ ప్రెస్ క్లబ్ ఉంటుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ మెదక్ ప్రెస్ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ బ్యానర్ వాళ్ళే ఉంటుంది. భక్త కార్యకర్త మన కార్యకర్త వాళ్ళకు కూడా అవేర్నెస్ కావాలి. ఫస్ట్ మనం ప్రెస్ తోటే ప్రారంభం చేద్దాం. మన మెదక్లో నర్సాపూర్ ప్రెస్ క్లబ్లో, మెదక్ ప్రెస్ క్లబ్లో ఆ ప్రెస్ వాళ్ళతోటే మనం ఈ వర్క్షాప్ను ఈ కార్యాచరణ మనం రూపొందించుకుంటే ఇంకా బాగుంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఆఫీసర్స్ జ్యుడిషియల్స్లో అడ్వకేట్లు కావచ్చు, జడ్జిలు కావచ్చు, టీపీలు కావచ్చు, అందులో పనిచేసినటువంటి స్టాఫ్ కావచ్చు, వీళ్ళందరితో కూడా విడివిడిగా సమావేశాలు మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధంగా 6 విభాగాలలో 6 రకాలలో మనం సమావేశాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఇంకెవరైనా మిగిలిపోతారైనా ఇంకెవరైనా మిగులుతారా? రైతు సంబంధం ఎంప్లాయీస్ కానీ రైతులు కానీ వాటిని ఇంకా ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా పెడితే మేము కూడా దాచుకుంటే మనం కూడా ఇంకా ప్రైవేటు సెక్టార్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేటు కంపెనీలో పనిచేసే వాళ్ళు ఉంటారు, రైతులు ఉంటారు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, బిఎన్టీఓస్ ఉంటారు. వాటిలో కూడా మనం ఇంకా జోడింప చేసినట్టయితే డ్వాక్రా మహిళలు ఉంటారు, వాళ్ళందరూ కూడా మనం చెప్పి ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకుంటాం. అయితే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది 1984 అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రి నుంచి కూడా అప్పుడు ఆ ఎలక్షన్స్ నుంచి కూడా మనం మేనిఫెస్టో పెడుతున్నాం. ప్రతిసారి కూడా మేనిఫెస్టోలో మనం
ఈసారి మనకు పార్లమెంట్లో తగినంత మెజారిటీ లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు మనం వాళ్ళ యొక్క వివరణ అడిగినాం. దేశంలో 65 రాజకీయ పార్టీలకు మనం వివరణ అడిగినాం. మీ ఒపీనియన్ ఏంటి, మీ అభిప్రాయం ఏంటి, వన్ నేషన్ వన్ ఎలక్షన్ చట్ట సవరణ చేస్తే మీ పార్టీ యొక్క ఉద్దేశం ఏంటి అని చెప్పేసి మనము రిటర్న్లో అడిగాము. రిటర్న్లో అడిగితే ఇప్పటి వరకు 40 పొలిటికల్ పార్టీలు 40 రాజకీయ పార్టీలు మనకు రిటర్న్లో మద్దతు ఇచ్చారు. ఇంకా 25 పొలిటికల్ పార్టీస్ మనకి ఇవ్వలేదు. ఆ 25 పొలిటికల్ పార్టీస్లో ఎవరెవరు ఉందో అది మీ దగ్గరికి ప్రశ్నించింది. మరి వాళ్ళని కూడా ఇచ్చే విధంగా, ఇప్పించే విధంగా, మెప్పించే విధంగా మనం గ్రౌండ్ స్థాయి నుంచి కింది స్థాయి పబ్లిక్లో వచ్చినప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా ఆపాలి. తెలంగాణ ఉద్యమము 1969లో స్టార్ట్ అయింది. ఎంతోమంది బలి ఉన్నారు. ఒక టైంలో వచ్చినప్పుడు అది పబ్లిక్లో వచ్చింది, ప్రతి వ్యక్తిలో వచ్చినది. బెండము, నౌడము, బస్సు ఆపడము, ప్రతి ఒక్కరు కార్మికులు, కర్షకులు, మహిళలు, పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్ల మీద నుంచి వంటావారు చేసి రోడ్డు బంధు, సడక్ బంధు, రైలు బంధు అన్ని బంధు చేసి మనం సాధించుకున్నాం. మరి ఆ తరహాలోనే ఒక ఉద్యమం, సైలెంట్ ఉద్యమం రూపంలో మనం తీసుకొచ్చేసి వన్ నేషన్ వన్ ఎలక్షన్ మన దేశానికి అవసరం. ఈ చట్ట సవరణ చేయాలి. ఇది మన దేశ ఆర్థిక పురోభివృద్ధికి ఈ చట్టం కంపల్సరీ కావాలని చెప్పేసి మనం ప్రజల్లోకి తీసుకురావాలంటే ఇలాంటి కార్యక్రమాలు క్రింది స్థాయి వరకు కూడా మనం తీసుకెళ్ళినట్లయితే మనం ఆ చట్ట సవరణ మనకు నాలెడ్జ్ ఉంటే మనం పబ్లిక్లో చెప్పవచ్చు. ఇది అమెరికాలో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ ఉంది. 5 సంవత్సరాలకు ఒకటేసారి కాదు, డేట్ ఉంటుంది. జనవరి 5వ తారీఖు నాడు ఎలక్షన్ జరుగుతుంది. జనవరి 5వ తారీఖు లోపల ఎలక్షన్ జరుగుతుంది. 5 సంవత్సరాలకు ఒకసారి. జనవరి 20వ తారీఖు నుంచి కొత్త అధ్యక్షుడి యొక్క పరిపాలన ప్రమాణ స్వీకారం ప్రారంభం. జనవరి 5, జనవరి 20 ఇది ఒక సిస్టమ్. అదేవిధంగా స్వీడన్ కావచ్చు, సౌత్ ఆఫ్రికా కావచ్చు, అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో ఇదంతా వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఆ దేశంలో ఒకేసారి, కొన్ని దేశాల్లో 4 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్, కొన్ని దేశాల్లో 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్. కానీ ఎప్పుడైనా ఒకేసారి ఎలక్షన్ జరగాలన్నటువంటి నియమము, చట్టము, రాజ్యాంగము ఆయా దేశాల్లో అమల్లో ఉంది. కాబట్టి ఆ దేశాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. మరి మన దేశంలో గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎలక్షన్ లేదు. ఎలక్షన్ లేదు అనేది ఎక్కడ మనకు కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు పార్లమెంటు, అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకేసారి జరుగుతుంది. కేసీఆర్ పుణ్యమా అని చెప్పేసి ఒక సంవత్సరం ముందస్తు ఎలక్షన్ తీసుకొచ్చింది సార్. దాంతో అసెంబ్లీకి ఒకసారి, పార్లమెంట్ ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి. ఈ విధంగా దాని తర్వాత ఏమిటి, పార్లమెంట్ ఒకసారి, అసెంబ్లీ ఒకసారి, లోకల్ బాడీలో మున్సిపాలిటీ ఒకసారి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఒకసారి, వార్డు మెంబర్లు, సర్పంచ్ ఒకసారి, కోఆపరేటివ్ ఎలక్షన్స్ ఒకసారి, ఈ విధంగా అనేక రకమైనటువంటి ఎలక్షన్స్ ఈ ఎలక్షన్స్ ప్రక్రియ జరుగుతూనే ఉంది. మొన్న పార్లమెంటులో జరిగినటువంటి ఎలక్షన్, కేవలం పార్లమెంటులో జరిగినటువంటి ఎలక్షన్లో భారతదేశం యొక్క ఖర్చు 1.35 lakhs crores, 1.35 లక్షల కోట్ల రూపాయలు మన దేశం యొక్క ఖజానా నుండి ఖర్చయింది. అంటే ప్రతి ఓటర్కు 1400 రూపాయలు, ఒక వ్యక్తి వచ్చి ఓటు వేసి పోవడానికి 1400 రూపాయలు ఖర్చు అయినటువంటి గణాంకాలు మన ముందు. పార్లమెంట్ ఎలక్షన్లోనే ఇంత ఖర్చు అయితే అది కూడా ప్రభుత్వం అధికారికంగా ఖర్చు చేస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అధికారికంగా, అనధికారికంగా వాళ్ళు లెక్కలు చూపించినటువంటి డబ్బులన్నీ, లెక్కలు చూపించినటువంటి డబ్బులన్నీ, ఈ విధంగా ఎన్ని కోట్ల రూపాయల డబ్బులు ఈ ఎలక్షన్ల పేరిట వృధా అవుతామని. అంతేకాకుండా సమయం, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు,
అప్లికేషన్ వేసినప్పటి నుంచి అధికారంలోకి వచ్చేటంత వరకు కూడా ఎలక్షన్ కోడ్, ఆ ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొత్త పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ అన్నీ కూడా గుర్తుపట్టుకున్నాయి, ఆగిపోతుంది. ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఎలక్షన్ కోడ్, ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ కోడ్, లోకల్ బాడీ ఎలక్షన్ కోడ్, మున్సిపల్ ఎలక్షన్ కోడ్, ఈ విధంగా ప్రతి ఎన్నికల కోడ్ వచ్చినప్పుడల్లా ఈ సంక్షేమ పథకాలు ఆగిపోవడమే కాకుండా సంక్షేమ పథకాలకు ఏదైతే ఒక టార్గెట్, ఒక దిశా నిర్దేశం చేస్తూ ఉన్నామో, ఒక సంక్షేమానికి ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్టు కట్టడానికి ఒక 100 కోట్ల రూపాయలు అంచనా వేస్తే ఈ డిలే వల్ల 100 కోట్లు, 120 కోట్లు కావచ్చు, 130 కోట్లు కావచ్చు, 140 కోట్లు డిలే అవ్వడం వల్ల అన్ని ధరలు పెరుగుతూ ఉంటాయి. ధరలు పెరిగినప్పుడు మళ్ళీ అనుకున్నటువంటి ఏదైతే ఈ వ్యయం ఉందో దాన్ని పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రభుత్వం మీద అనేక భారం పడడము, అన్ని రాజకీయ పార్టీలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ఈ విధంగా అనేకమైనటువంటి రకరకాల ఇబ్బందులు జరుగుతాయి. అంతేకాదు ఎలక్షన్లలో ఓటర్ల శాతం, ఓటు వినియోగించుకునేటటువంటి వాళ్ళ శాతం కూడా గణనీయంగా తగ్గిపోతుంది. యావరేజ్గా 40% మంది మాత్రమే ఓటర్లు, 40% ఆబ్సెంట్ అవుతున్నారు, 60% మాత్రము ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. లోకల్ బాడీలో ఎక్కువ పర్సెంట్ ఉండొచ్చు, ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో తక్కువ పర్సెంట్ ఉండొచ్చు. యావరేజ్గా 60% మంది ఓటర్లు మాత్రమే ఓటర్లు సద్వినియోగం చేసుకుంటున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. డాక్టర్ బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం ఏదైతుందో మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, ఓటు ద్వారా ఎవరైతే అధికారంలోకి వస్తారో వాళ్ళ చేతిని అడ్మినిస్ట్రేషన్ వెళ్ళాలని చెప్పేసి ఏదైతే రాజ్యాంగం అమల్లో ఉందో మరి దానికి భిన్నంగా 60% ఓటర్లు అంటే 30% ఎవరికైతే ఓట్లు వస్తాయో వాళ్ళు అధికారం, 30% ఓట్లు వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తారంటే 30% మంది కోరుకున్న వాళ్ళే అధికారంలో ఉన్నారంటే ఇంకా 70% మంది ఆ అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి వ్యతిరేకంగా తీర్పు తీసుకుంటామని చెప్పేసి మనం ఒకసారి గమనించాల్సినటువంటి విషయం. మరి 70% మంది చేత ఎన్నుకోబడాలా, 30% మంది చేత ఎన్నుకోబడాలా మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి వస్తుంది. మరి ఇంకా చాలా